జాన్ పాస్టర్ ఆరాధనలో నడిపిస్తారు. అందరం కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందరూ లేచి దేవుని ఆరాధన చేద్దాం. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్నా, నా యేసయ్యా నా మెస్సయ్యా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్నా, నా యేసయ్యా నా మెస్సయ్యా, నా యేసయ్యా నా మెస్సయ్యా. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా రఘుడిజా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్నా, నా యేసయ్యా నా మెస్సయ్యా, నా యేసయ్యా నా మెస్సయ్యా. ఆమేన్ ఆమేన్. దేవుని ఆరాధించాలి. ఆయన ప్రేమరాజు, ఆయన మళ్ళీ రానయ్యున్న దేవుడు. అవును, పరిశుద్ధమైన దేవుడు. నీ కొరకు నా కొరకు రానైన దేవుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆత్మదేవుని స్తోత్రం తండ్రి. ఇద్దరే తీరగానే ఇసురుతుండగా, పొలములు ఈతరు పని చేస్తుండగా, ఇద్దరే తీరగానే ఇసురుతుండగా, పొలములు ఈతరు పని చేస్తుండగా, ఎత్తబడేవారు ఎవరు తెలియదుగా, ఇడవబడేవారు ఎవరు తెలియదుగా, ఎత్తబడేవారు ఎవరు తెలియదుగా, ఇడవబడేవారు ఎవరు తెలియదుగా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్నా, నా యేసయ్యా నా మెస్సయ్యా, నా యేసయ్యా నా మెస్సయ్యా. ఇద్దరు తెలుగులు ఇసురుతుండగా, ఎత్తబడేవాడు ఎవరు? పొలములు తృప్తి చేస్తుండగా, ఎడవబడేవాడు ఎవరు? ఆమేన్ ఆమేన్. అవును తండ్రి. క్లాప్ చేసి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. క్లాప్ చేసి రాజ్యాధికారములో ఉన్నవారైనా, అంతఃపురములో జీవించేవారైనా, రాజ్యాధికారములో ఉన్నవారైనా, ఎవరు ఎవరు తెలియదుగా, ఎడవబడేవారు ఎవరు తెలియదుగా, ఎత్తబడేవారు ఎవరు తెలియదుగా, విడవబడేవారు ఎవరు తెలియదుగా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్నా, నా యేసయ్యా నా మెస్సయ్యా, నా యేసయ్యా నా యేసయ్యా. అంతఃపురములో నీవు ఉన్నావా? రాజ్య అధికారములో నీవు ఉన్నావా? ఎత్తబడుదువా లేక ఇడవబడుదువా నీకు తెలుసా? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎత్తబడేవారు ఎవరు తెలుసా, ఇడవబడేవారు ఎవరు తెలుసా. ఎత్తబడేవారు ఎవరు తెలుసా, ఇడవబడేవారు ఎవరు తెలుసా. పరిశుద్ధపడిన వారు, ఎత్తబడేవారు, పరిశుద్ధపడిన వారు, ఇడవబడేవారు, పరిశుద్ధపడిన వారు, ఎత్తబడేవారు, పరిశుద్ధపడిన వారు,
ఎడవబడేవారు ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రనయ్యన్న నా యేసయ్యా నా మెస్సయ్యా నా యేసయ్యా నా మెస్సయ్యా రాజా రాజా యేసు రాజా 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 దిగా రాజా రాజా దిగా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా యేసు రాజా నా యేసు రాజా 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 యేసు రాజా 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 హల్లెలూయా రాజా రాజా యేసు రాజా 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 హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా యేసు రాజా నా యేసు రాజా 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 యేసు రాజా రెండు చేతులు పైకి రాజా రాజా యేసు రాజా యేసు రాజా ఆ రాజా రాజా హల్లెలూయా 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 రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా ఎత్తబడుదువా ఎడబడుదువా నీవు ఇదిగో ఈ లోకంలో ఏమి చేసినా ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా విద్యులున్నా వేదలున్నా నీవు ఎత్తబడే లిస్టులో ఉన్నావా లేదు ఎత్తబడే లిస్టులో లేవు ఓ సహోదరుడా ఓ సహోదరి అవును మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు నా యేసయ్య నీ కోసం రానే ఉన్నాడు అవును రక్షణ బంధు నీవు పొలంలో పని చేసినా ఇదిగో నీవు ఇద్దరు తిరిగి తీసుకున్నా ఇద్దరు ఇదిగో పొలంలో పని చేసేస్తున్నా నీవు ఎత్తబడాలి ఎడబడే గుంపులో ఉండకూడదు యేసు రాజా నా యేసు రాజా యేసు రాజా నా యేసు రాజా అవును రాజ్యాధికారంలో యేసయ్యా ఇదిగో పరమరాజా ఎత్తబడకపోతే ప్రయోజనము లేదు ఎడబడకపోతే ప్రయోజనము లేదు అవును తండ్రి నీ బిడ్డల కొరకై ఎత్తబడేవారి కొరకై నీవు తిరిగి రానయ్యా యేసు రాజా హల్లెలూయా 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 అందరం అలాగే కలుపుస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం గుడ్లూరు చేతనాపురంలో పరిచయం చేస్తున్న మనలో ప్రార్థన నడిపిస్తున్న అందరం కూడా ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా మనల్ని కదిలించి దేవుని సేవకు నిలబడుతుండగా దేవుని ముఖరాంతంలో దేవుని సేవకును వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి గొప్ప కార్యం జరిగించలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం 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 ప్రభా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం నాయనా. అయ్యా ఈ ఆరాధన ద్వారా ఈ నామానికి మహిమార్థముగాను ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరముగా తండ్రి మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. మా ఘనమైన తండ్రి నీకే వందనాలు. ఈ ప్రతి స్తుతి ఆరాధన కూడా ప్రభా పరలోకమందు గొప్పగా మీరు ఆనందిస్తున్నందుకు స్తోత్రమునైనా. ఈ రాత్రి వేళ నీ గొప్ప కార్యమును ఈ ప్రాంతంలో మీరు జరిగించండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అదేవా ఒక నూతన కార్యమును ఈ మొదటి కుడికలోనే ప్రభా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము నాయనా.
యేసయ్యా వాతావరణం మీ స్వాధీనములో ఉంచండి తండ్రి. అయా నీ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు, సువార్త అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరముగా మీరే జరిగించమని నజరేయుడైన యేసు నామములో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థనలు మీ నామమునకే సమర్పిస్తున్నాము తండ్రి. గట్టిగా చెబుదాం ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని స్తోత్రం కలుగును. అందరం కూడా కూర్చుందాం. ఇప్పుడు సమయంలో ఒక పాట పాడుతుండగా ప్రభువుకు మనం కానుకలు సమర్పించుకుందాం. పోర్టులో నుంచి వచ్చిన విశ్వాసులు ఉంటే త్వరగా వస్తే మీరు పాట పాడితే సంఘ బిడ్డలు కానుకలు పడతారు. యవన బిడ్డలు, తిరుపతి నుంచి వచ్చిన యూత్ వారు వచ్చి కానుకలు పడతారు. పోర్టులో నుంచి వచ్చిన విశ్వాసులు ఉన్నారా? లేరంటే జోసఫ్ బద్దిపూడి పాట పాడుతుండగా మనందరం కూడా ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పిద్దాం. నాలో నీవు నీలో నేను ఉండాలని నాలో నీలో నేను
హద్దు దాటదు నీ ఆజ్ఞలేక ఎంత ఎగసిపడినా హద్దు దాటదు నీ ఆజ్ఞలేక కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక కమనీయమైనది నీ దివ్య రూపము కలనైన మరువను నీ నామధ్యానం కమనీయమైనది నీ దివ్య కలనైన మరువను నీ నామధ్యానం నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీకే పరవశించాలని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తెరలు ఉంచుదాం. చెవింది పాలలో పరిచయం చేస్తున్న ఆశీర్వాదం కానుకల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. త్వరగా రావాలి. ఆశీర్వాదం పాస్టర్ గారు. త్వరగా రావాలి. వర్షం మన కొరకు ఆగుతూ ఉంది. ఆలస్యం చేస్తే వర్షం వస్తుంది. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే కానుకల నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఇదిగో ఈ మొదటి దినమున ప్రభా, ఇదిగో ఈ రీతిగా ఇంతవరకు ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో కానుకలు ప్రభా, విత్తబడిన ప్రతి కానుకను మీరు దీవించండి తండ్రి. చాచిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి ప్రభా. వారి కష్టాజితాన్ని, వారి చేతి పనులను మీరు ఆశీర్వదించి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అద్భుత రీతిగా ప్రభా ఈ 3 దినాలు జరుగుటకు నీ కృపతో పడి వాతావరణం అంతటిని కూడా ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మంచి వాతావరణాన్ని మాకు మొదటి రోజు మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని విందాము. తిరుపతి ప్రాంతంలో ఎస్ఐ మినిస్ట్రీ వ్యవస్థాపకులు పాస్టర్ సుధాకర్ అయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉండగా అందరం కూడా చప్పట్లు కొడుతూ అయ్య గారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీకు వందనాలు చెప్పాలనుకుంటున్నాను. నన్ను చెప్పమంటారా, మీరు చెప్తారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షకుడు
యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభవందనాలండి. ప్రభు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నాయి బైబిల్లో నుండి. మొత్తానికి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. హల్లెలూయా. వర్షం ఆగమని ప్రార్థన చేద్దామా? వర్షం ఆగమని. వర్షం 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 వల్ల ఇబ్బంది పడుతున్నాం కదా. చేద్దాం ప్రార్థన. చేతులు ఎత్తండి. ఆమేన్. మంచిది. ప్రియులారా, వర్షం ఆశీర్వాదం. వర్షం వద్దని ప్రార్థన చేయకూడదు. చెరువులకి నీళ్లు కావాలి కదా, బోర్లకి నీళ్లు కావాలి కదా, మనకు తాగడానికి నీళ్లు కావాలి కదా, వంటకి నీళ్లు కావాలి కదా. నీళ్లు లేకుండా జీవనం చేయగలరా? మీ హస్తం చూపించండి. నీళ్లు లేకుండా జీవనం చేయగలరా? అనుకున్నారు నీళ్లు లేకపోతే చేస్తారట. సంతోషం. మీ దైనానికి థ్యాంక్స్. హ్యాండ్స్ అప్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ వర్షం కంటిన్యూగా వస్తుంది. నేనైతే వర్షం ఆగమని ప్రార్థన చేయలేదు. మీటింగ్ జరిపించి ప్రభు అని ప్రార్థన చేశాను. వర్షం ఆగమని ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. ఎప్పుడూ వర్షం ఆగమని ప్రార్థన చేయొద్దండి. వర్షం కావాలి. వర్షం కావాలి మనకి. ఎంతమందికి కావాలి వర్షం? అన్నదాతలకు అందరికి వర్షం కావాలి. ఇప్పుడు మేమైతే టౌన్లో ఉన్నాం. పల్లె నుంచి టౌన్కి వెళ్ళాం. ఈ ఊర్లో నేను నడిచాను. ఈ ఊర్లో పాలు తాగాను. ఈ ఊరి పైన దేవుని ప్రేమ ఉంది. ఈ మధ్య ఒకసారి మన సుధాకర్ ప్రసాద్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమం రాలేకపోయింది. దైవజనులు ప్రభాకర్ గారు చెప్పారు కదా సాక్ష్యం. ఎనీ టైం, రాత్రి ఉండదు పగలు ఉండదు మాకు సేవ. వచ్చినప్పుడు భూస్థాపన కార్యక్రమానికి రాలేకపోయినాను. ఆదరణ కూడికి వచ్చినప్పుడు కొద్దిగా వాక్యం చెప్పమని పిచ్చి పాస్టర్ గారు ఛాన్స్ ఇచ్చాడు. నేను మీటింగుల్లో వాక్యం చెప్పడానికి కానీ, నా మీటింగులు అయితేనే పాట పాడినా వాక్యం చెప్పినా ప్రార్థన చేసిన. ఏ మీటింగ్కి వెళ్ళినా నేను చెప్పాలని తాత్పర్యత వెళ్ళను. నేను చెప్తే వింటాను. దేవుని వాక్యం చాలా ఆశగా వింటాను. ఆ మీటింగ్ వాక్యం అయిన తర్వాత కొంతమంది స్త్రీలు గుర్తులేదు, ఒక అమ్మ మాత్రం గుర్తుంది. మా ఊర్లో మీటింగ్ పెట్టయ్యా. వెంటనే నేను అలాగే చెప్పాను. తర్వాత నేను ఆ మాట వెనక్కి తీసుకోలేకపోయాను. ఈ సేవకి ఎవరు నేను కానుకలు అడగడం, ప్రార్థన చేయండి అని చెప్తాను. ప్రేరేపించబడిస్తే సేవలో ఖర్చు పెడతాను. తర్వాత ఈ విషయం మా అమ్మతో, సుగుణమ్మ గారితో మాట్లాడాను. సరే చేద్దామయ్యా. మురళి గారితో మాట్లాడాను, జోసెఫ్ పాస్టర్ గారితో మాట్లాడాను, ఈ మధ్య లాజర్ పాస్టర్ గారితో వచ్చి మాట్లాడాను. అందరూ మా అన్న కుమారుడు ఆనందంతో మాట్లాడాను, బాబురావుతో మాట్లాడాను. తర్వాత యవనస్తులతో కూడా మాట్లాడాను. అందరూ ఓకే 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 చప్పటి కొడదాం. వారు ముందుకు వచ్చిన నాకైతే ప్రియులరా, అనవసరంగా ప్రయాణాలు చేసేది నాకు తీరదు, సమయం ఉండదు. యేసయ్య మినిస్ట్రీస్ మేము కట్టుకున్న మినిస్ట్రీస్. సరే, సమయం రేపు కనుక సమయం అంటే చెప్పుకుందాం. దేవుడు వాక్యం చదువుకుందాం ప్రియులారా. మార్కు సువార్త, యేసయ్య మినిస్ట్రీస్ వారి రక్షణ సువార్త స్వస్థత కూడికలు. చప్పటి కొడదామా? టైటిల్, కొన్ని దినములైన తర్వాత. మీకు రెఫరెన్స్ చెప్పాలి కదా. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. కొన్ని దినములైన తరువాత, దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు
ఆయన ఈ భూమిపైకి వచ్చింది ఈ లోకముని ప్రేమించి వచ్చాడు. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు కొంతమంది టౌన్కే పరిమితం అవుతారు, కొంతమంది విలేజ్కే పరిమితం అవుతారు, కొంతమంది గ్రామాలకి పరిమితం అవుతారు. యేసుక్రీస్తు ప్రభు అయితే పల్లెలు పట్టణాలు తిరిగి సేవ చేసేటప్పుడు పలుసార్లు ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు. కపెర్నహూముకి వెళ్ళాడు. ఆయన మరల వచ్చినప్పుడు జరిగిందంటే ఆయన అచ్చట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిట వారికి స్థలము లేకపోయెను. మీరు చదువుతారా? అనేకులు ఆయన మైకి ఆయన ఇంటి ఉన్నాడని వినవచ్చిన అనేకులు లెక్కలేదు, కౌంట్ లేదు. కౌంట్కి చాలనంత మంది ఆడకొచ్చారు. ఆయన ఎక్కడున్నాడు? కపెర్నహూములో ఉన్నాడు. కపెర్నహూం ఒక ఇంట ఆయన ఉన్నాడు. అనేకులు వచ్చినందువల్ల అక్కడ సందు లేకుండా ఉంది. ఆయన వచ్చాడని విని ఒక జబ్బు వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు దగ్గర పోవడానికి ఛాన్స్ పడలేదు. పక్షవాతపు జబ్బు. ఏమండి? పక్షవాతపు జబ్బు అతన్ని మంచం మీద పెట్టుకొని మోసుకొని వచ్చాడు. మీకు చెప్పను మర్చిపోయాను. ప్రియులరా, చర్చిలో వాక్య పరిచర్య వేరు, ఓపెన్ ప్లేస్లో వాక్య పరిచర్య వేరు. తర్వాత కార్యకలాపాలను బట్టి గృహప్రవేశాలు, తర్వాత జ్ఞాపకార్థ కోడికలు, ఆశీర్వాద కోడికలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటంటే రక్షణ, సువార్త, స్వస్థత. హల్లెలూయా. ఈ సేవలో 50 సంవత్సరాలు ప్రభు కృప. ఈ సేవలో 50 సంవత్సరాలు. హల్లెలూయా. బాల్యం నుంచి, చిన్న వయసు నుంచి నేను మొట్టమొదట జాబ్ వాడాను. నాకు దేవుడు పిలుపు వచ్చిన తర్వాత జాబ్ వదిలేశాను. నేను రిటైర్మెంట్ వరకు ఉద్యోగం చేసి ఉంటే దాదాపు ₹1 కోటి నాకు డబ్బులు వస్తాయి. మంత్ శాలరీ అయితేమి, రిటైర్డ్ అయిన తర్వాత శాలరీ నేను కౌంట్ చేస్తే 80,90,000 మంత్ వచ్చేది. మాకు ఎక్స్గ్రేస్ వచ్చేది. తర్వాత మేము చేసే కాలేజీలో వచ్చే డబ్బులు, మా జీతం అంతా 80,90,000 చిల్లర ఈ వదులుకున్నాను. తర్వాత ప్రియుల ఈ రక్తంలో చిన్న వయసు నుంచి కలిగిన ఈ శరీరంలో రక్తం అంతా సేవకు ఖర్చు పెట్టాను. ఈ సేవకి ప్రియులరా ప్రభు కృపే. మా భార్య కూడా ఈ సేవకు సహకరించలేదు. ఒంటరి పోరాటంతో ఈ సేవ కట్టబడింది. ఈరోజు ప్రియులరా వేల మంది భోంచేస్తున్నారు మినిస్ట్రీస్లో. హల్లెలూయా. ప్రభువు నన్ను ఆశీర్వదించాడు. మీరు అడుగుతారు, ఎక్కడయ్యా నీ మిద్దుల మేడలని? ఎక్కడయ్యా నీ మిద్దుల మేడలని? హల్లెలూయా. మిద్దులున్న మేడలున్నా. ఏంటి సైలెంట్గా ఉన్నారు మీరు పాడే పాటే కదా. పెద్ద గద్దె పైన నీవున్నా. సంతోషమేనా? ఏం ఎత్తి సంగతి పెట్టేశారు మీరు. మిద్దులున్న మేడలున్నా, పెద్ద గద్దె పైన నీవున్నా. యేసయ్య లేకుంటే సొన్నే నన్ను. ఎవరు లేకుంటే? మన యేసయ్య లేకుంటే సొన్నే నన్ను. వరుణు మిద్దులున్న మేడలున్నా, పెద్ద గద్దె పైన నీవున్నా. రక్షకుడు లేకుంటే రక్షణే లేదన్నా.
రక్షణకు లేకుంటే రక్షణే లేదన్నా ఎవరన్నో ఓద్దు మరియకు మార్తకు శుగునకు ఏసేబన్న యాకోబన్న ఏసేబన్న యాకోబన్న ఏసయ్య లేకుంటే సున్నే నన్ను మన ఏసయ్య లేకుంటే సున్నే నన్ను ఏసయ్య లేకుంటే సున్నే నన్ను మన ఏసయ్య లేకుంటే సున్నే నన్ను హల్లెలూయా ఆమేన్. సూపర్ సూపర్ నడక. మిద్దుల మేడలతో నేను ఆశీర్వదించబడలేదు. యేసయ్య సేవ ఆశీర్వాదం. పల్లెలు పట్టణాలు తిరిగి యేసయ్యను ప్రకటించుటే ఆశీర్వాదం. యేసయ్య ఎవరో ఎందుకు వచ్చారు? నశించిపోతున్న ఆత్మల కొరకి వచ్చాడు. ఈ కపెర్నహూముకి పలుసార్లు ఎందుకు వెళ్ళాడంటే అక్కడ పక్షవాతపు జబ్బు అతను ఉన్నాడు. పక్షవాతపు జబ్బు ఎట్లా ఉండదండి? ఎవరైనా చూసారా? చూసారండి? చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఏ జబ్బు పెట్టలేండి. జబ్బు వాళ్ళని కూడా చూడాలి మీరు. ఎట్లా వస్తుంది ఏమండి? చూసారు కదా? పోయినట్టే ఉంటుంది, మళ్ళా వస్తుంది. పోయినట్టే ఉంటుంది, మళ్ళా వస్తుంది. ఈ జబ్బు బాగు చేయడానికి ఆ కుటుంబస్తులు కానీ ఆ బంధువులు కానీ ఈ ఊర్లో బంధువులు కూడా ఉన్నారు. నాకు ఈ ఊర్లో బంధువులను చూడకూడా నాకు సమయం సరిపోదు. మా ఇంట్లో ఎలా ఉన్నారు విసారి నాకు సమయం సరిపోదు. అది చదివాం కదా, ప్రభాకర్ గారు చెప్పారు కదా వాక్యం. ఆ వాక్యానికి మేము కట్టుబడ్డాం. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచాడు దేవుడు. అయితే చూడండి, అక్కడ పక్షవాయు గల ఒక మనుషుని 4 చేత మోసుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వస్తే ఏం జరిగింది? చాలా మంది, 1000 మంది అని కాదు, మాకు లక్షల మంది వచ్చారు అని చెప్పుకుంటుంటారు కదా. ఎక్కడ 2-3 కూడిన నామోనే మన అయ్యగారికి అందరూ తెలుసులే. మీరు కూడా వినుంటారు. వాక్యం వింటాము, చదువుతాము, పాడతాము, ప్రసంగిస్తాము. బావిలో మనిషి పడిపోడంటే బావిలోకి మనిషి మనిషి నీళ్లు తాగి పైన ఉంటాడా, కిందకు పోతాడా? ఎతికితే కనిపిస్తాడా? ఎతికితే కనిపించడు. ఇకన పాతాళ బావి తెచ్చి ఎతకాలి. ఆ పాతాళ బావి పోయి జుట్టు పట్టుకొని బట్టలు పట్టుకొని లాక్కొస్తాం. ఏం చదువుతారో దాంట్లో కనిపించరు. యేసయ్యనే ప్రకటించరు. మాకెంతమంది వచ్చారు, మాకెంతమంది, మాదెంత చర్చి. నా చాలా చిన్న చర్చి, నేనుండి చర్చి ఒక చోట 6 ఎకరాల్లో ఉంది చర్చి. డూప్లస్ నేనుండి చర్చి చాలా చిన్న చర్చి. నా కారుకి, నా కుర్చీలకి, నా సౌండ్ సిస్టానికి ఈ సౌండ్ సిస్టమ్ లాగానే ఉంది. దానికే సరే ప్రకటించాల్సింది యేసయ్యనే. ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళి నేను పాట పాడుతాను అడగను, నేను ప్రసంగం చేస్తాను అడగను నేను. హల్లెలూయా. నేను డయస్ మీద కూర్చోవాలని ఆశించాను నేను. మీరేం అనుకోవద్దు. ఏమని అనుకుంటారండి? మిమ్మల్ని మేమే పిలిచామలే, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. అక్కడ ఏం లేదు నాన్న, చాలా మంది ఉన్నందువల్ల, చాలా మంది ఉన్నాం. పాప కర్రా గడమాయి, చాలా మంది ఉన్నందువల్ల లోపలికి తీసుకుపోలేకపోయినారు. తీసుకొచ్చిన వాళ్ళు గుడ్డోళ్ళు కాదు, కుంటోళ్ళు కాదు. తీసుకొచ్చిన వాళ్ళు నడుస్తున్నారు, తీసుకొచ్చిన వాళ్ళు కళ్ళు కనిపిస్తున్నాయి. అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? మా ఊరికి వచ్చాడు ఓరన్ను. ఎవరైనా అంతేనా? సువార్ చెప్పింది ఇంకేమన్నా మార్పు చెప్పండి అయ్య గారు. మా ఇంటికి వచ్చాడు ఓరన్ను, మా ఊరికి వచ్చాడు ఓరన్ను,
మా ఈదికొచ్చాడు ఓరల్లో, యేసయ్య వచ్చాడు ఓరల్లో, నిన్ను నన్ను పిలిచాడు ఓరల్లో. మా ఊరికొచ్చాడు ఈరోజు. మా ఊరికొచ్చాడు ఓరల్లో, మా ఇంటికొచ్చాడు ఓరల్లో, నిన్ను నన్ను పిలిచాడు ఓరల్లో. ఓరన్నా ఓరన్నా, రక్షకుడు వచ్చాడు ఓరల్లో, మా ఇంటికొచ్చాడు ఓరల్లో. మంచివాడు చెప్పుకోండి, స్వస్థత పరిచాడు ఓరల్లో, మంచివాడు చెప్పుకోండి, స్వస్థత పరిచాడు ఓరల్లో. ఇంకొంచెం ముందుకెళ్తాను, లేట్ అవుతాను చెప్పాలంటే. హల్లెలూయా. ఏం చేశారంటే మీలాంటి తెలుగు ప్రార్థన చేసేవాళ్ళంతా తెలివైన వాళ్ళు. ప్రార్థన చేసేది దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. ఆయన్ని ప్రార్థన చేసేవాళ్ళు అలాగనే ఉంటారు. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడినే, మీరు పరిశుద్ధులై ఉండండి. లోకముని ఆయన ఏం చేశాడు? శపించాడా? ప్రేమించాడా? ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి ప్రతి ఒక్కరికొరికి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం కల్మోషం లేని ప్రాణం. ఆ జన్మలో బ్రహ్మచారి. ఎవరైనా ఏ జన్మలో? ఆ జన్మ అంటే యేసుక్రీస్తు కాలంలో. ఎవరి కాలంలో? ఆ జన్మలో బ్రహ్మచారి. స్తుతులే సింహాసనం. నువ్వు తప్పను కొట్టు, వర్షం వచ్చి నేను భయపడతాను. ప్లీజ్, ఇక్కడ లడ్డు చేస్తున్నారు, రెడీ కొట్టండి. ఆ జన్మలో బ్రహ్మచారి, స్తుతులే సింహాసనం. మీరನ್ನು కొట్టండి. స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం, స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం. ఆ జన్మలో బ్రహ్మచారి, ఆ జన్మలో బ్రహ్మచారి, స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం, స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం, స్తుతులే సింహాసనం. కామకృత్యం మదమచ్చ అందరూ అయిపోలా. కామకృత్యం మదమచ్చ రాలు లేని దేవుడు, కామకృత్యం మదమచ్చ రాలు లేని దేవుడు. స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం. స్తుతులే సింహాసనం. స్తుతులు చెప్పండి. స్తుతుల పైన ఆశీనుడు, స్తోత్రాత్ముడు. ఆ జన్మలో బ్రహ్మచారి, కామకృత్యం మదమత్సరాలు లేని దేవుడు. కామము, కృత్యము, మదము, మత్సరము లేని దేవుడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులు అవ్వండి. హల్లెలూయా. మీరు కూడా పరిశుద్ధులు అవ్వండి, నాలాగా ఉండండి. మనం చెప్పగలమా? నాలాగా ఇల్లు కట్టుకో, నాలాగా ఆస్తులు సంపాదించుకో, నాలాగా ఆశీర్వదించబడు చెప్పగలమా?
మనిషి చెప్పలేడు. అందుకే మనిషి పాపి. ఆ పాపిని రక్షించుటకు రక్షకుడై వచ్చాడు కన్యమరిగా గర్భంలో. ఆయన చిన్న బాలుడు కాదండి, నశించిపోతున్న వారి కొరకి ఆయన తన్ను తాను రిక్తునిగా మార్చుకొని వివాహం కాని ప్రధానమైనది. మీరు పాడతారు కదా, మీరు పాడండి. ఒరే అన్నల్లారా, ఒరే పెద్ద అన్నల్లారా, కొంచెం సపోర్ట్ చేయండి రా, గుండు తడిచిపోతుంది. నవ్వండి అందరు నవ్వండి ఒకసారి. సరే మిమ్మల్ని ఒకరు అందరూ చూసుకోండి, మీ ముఖాలు చూసుకోండి. అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, పలకరించుకోండి, నవ్వండి, చప్పడగండి. హల్లెలూయా. ఏం చేశారంటే లేట్ అయిపోద్ది. ఆయన పరిశుద్ధుడు, ఆయన సేవించేవాళ్ళు పరిశుద్ధులు. ఆయన ఉన్నంత కాలము ఆయన ప్రజలు ఉంటారు. కన్యమర్య గర్భాన పెళ్లిగాల అంటే ఆమె పెళ్ళైన పుట్టింది. ఆమె పుట్టింది. పాస్టర్ గారు పెళ్ళయింది కదా, అమ్మానాయనకి అయింది కదా. పెళ్ళైన వాళ్ళకు పుట్టింది మరియమ్మ, పెళ్ళైన వాళ్ళకు పుట్టాడు ఏసేపు. వాళ్ళ అమ్మా నాయనకి పెళ్ళయింది. ఆ గోత్రాలకు పోతే లేట్ అవుతుంది. మరియమ్మ వాళ్ళ అమ్మా నాయనకి పెళ్ళయిందండి. పేతురు గారికి పెళ్ళయిందండి. పేతురు గారు గొప్ప సావుకుడండి. హల్లెలూయా. నాకు మ్యారేజ్ అయిందండి. నా చేతిని పట్టుకుని దేవుడు స్వస్థతలు జరిపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు గుడ్డోళ్ళు, చూపు పోయినోళ్ళు స్వస్థత పొందారు. ఆమేన్. కుష్టి రోగులు స్వస్థత పొందారు. చంద్ర రోగులు, రక్తస్రావం కలిగిన వారు ఎందరో స్వస్థత పొందారు. ఆమేన్. హల్లెలూయా. ఆ నామ మహిమార్థ నిమిత్తం, నా నామ మహిమార్థ నిమిత్తం కాదు, నాతో కలిసి సహకరించిన వాళ్ళు ఆస్తిపరులైనారు. ఆయన సకల సంపదల గని. హల్లెలూయా. చదువుతున్నాను. 4 చదువుకుందామా? 4 చాలా మంది కూడి ఉన్నందువల్ల చేరలేక నేను చెప్తాను. అయ్యగారులంత దూరం పోవాలి. ఇంటిపైకి ఎక్కండి. అది ఏమి ఇల్లు ఉంటుంది? స్లాబ్ ఇల్లు ఉంటుందా? స్లాబ్ ఓడి తీసి పక్కన పెట్టుకుంటారా? మనకు తెలియాలి. అది పూరిల్లు కాదు, పెంకుటిల్లు ఉంటుంది. పైకెక్కి కప్పు ఇప్పేశారు. కప్పు ఇప్పినారు. అందులో ప్రయాసం ఉంది కదా. పైకి ఎక్కాలి, ఆ కప్పు తీసేయాలి, మళ్ళీ మంచం పైకి తీసుకెళ్ళాలి, యేసయ్య పాదాల దగ్గర దించాలి. దాని ప్రయాసం ఉంది. ఆ ప్రయాసానికి ఫలితంగా ఆయన వెంటనే నీ పాపములు క్షమించబడ్డాయి. కోకులుగా ఎదుర్కొన్నారు. ఇంటి చుట్టూ ఉన్నారు. ఎవరు ఆయన చూడాలని కొందరు, ఇప్పుడు నన్ను తెలిసిన వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఈ తిరుపతి నుంచి వస్తుంటే ఎంత చెప్తాడో చూద్దాం, ఆయన ఏం చెప్తాడు. మాకు తెలియని పాస్టర్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్లు తెలుసు మీకు, సేవకులు తెలుసు మీకు. సేవకులు స్థానం వేరు, సంఘ సభ్యులు స్థానం వేరు, కొత్తగా వచ్చేవాళ్ళు స్థానం వేరు. ఆమేన్. సియోను శిఖరాన సింహాసనం ఎదుట కొత్త పాట పాడనా 12 గుమ్మాల పట్నములో కొత్త పాట పాడనా రక్తం జయం హరే 12 గుమ్మాల పట్టణము నాకు కట్ట
నిలబెట్టినావా రాజాది రాజా నీకే వందనాలు రవి కోటి దేశానికే వందనాలు యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు అవునండి అయ్యగారు మీకు చెప్పేమంటారు మనం 12 గుమ్మలు పట్టణానికి పోతాము పెళ్ళైన పేదరు గారు కూడా అక్కడికి పోతాడు పేదరు గారికి భార్య పిల్లలు అన్నారు ఆమేన్ పేదరు గారు చెప్తే మొట్టమొదటి శిష్యుడు పని చేసుకుంటామన్నాడు సముద్రంలో వల్ల కొట్టుకున్నాడు వాళ్ళు నడుపుకుంటున్నాడు పడ వేసుకున్నాడు పనులతో ఉన్నాడు ఆయన లేబర్ కాదు కూలోళ్ళు ఉన్నారు చేతగాళ్ళు ఉన్నారు నాన్న ఉన్నాడు అమ్మ ఉంది యేసయ్య నిన్ను మనసులో బట్టి జాలరుగా చేస్తానని పిలిస్తే వెంటనే వదిలే వచ్చాడు యేసయ్య నన్ను పేరు పెట్టి పిలిచారు సుధాకర్ కమ్యూ ఒక పేద ప్రజలు నా ముందు పెట్టి గుంపు జనాన్ని వీళ్ళకి ఆహారం పెట్టు వెంటనే అన్ని సమర్పించుకుని ఆమేన్ హల్లెలూయా అయితే ఆ పాదాలు దిగి చూడండి 5th చదవనా 5th యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా పాపములు క్షమించుడుకు పక్షవాయువు గల వానితో చెప్పెను నీ పాపములు చదవనా కుమారుడా కుమారుడా యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. శాస్త్రులు పరిసయ్యులు యూదులు హల్లెలూయా అయ్యగారులు ఏమనుకుంటే ఇద్దరు నిలబడతా క్రీస్తురాజు అయ్యగారు రండి ఈయన ఇంకొక రండి ఇది ఈయన రండి ఇద్దరు ఒక ఊరోళ్ళే మామూలుడా మీరా అన్నదమ్ముడా హల్లెలూయా ఆమేన్ నేను యేసయ్యను ప్రకటిస్తూ ఉన్నా ఈయనకు శాస్త్రి ఈయన యూదుడు వీళ్ళిద్దరూ క్రైస్తవులే క్రైస్తవుల మీ ఇద్దరు శాస్త్రి ఎవరు యూదుడు మీ ఇద్దరులో శాస్త్రి ఆయన యూదుడు నువ్వు ఇద్దరు అడ్డం మాట్లాడుతున్నారు ఆయన్ని పట్టించాలని ప్లాన్ చేస్తున్నారు ఆయన్ని సిలువకేసింది గవర్నమెంట్ కాదు పిలాతు ఆ నీతిమంతుడు అప్పుడే చనిపోయాడా అని నీళ్లు దమ్మని చేతులు కడుక్కున్నాడు సిలువకేసింది వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు ఒకటిగానే ఉన్నారు వీళ్ళిద్దరే సిలువకేసింది అడ్డం మాట్లాడతారు ఎవడా నిన్ను బాగు చేసింది బాగు చేసింది ఎవడ బాగు చేయమన్నాడు అని యేసని అడుగుతాడు యేసు అంటాడే బాబు ఎద్దు ఉందా నీకు ఎద్దు లేదు కోడి ఉందా పెయ్యి ఉందా మేక ఉందా చిన్నపో కూసు విశ్రాంతి దినాన ఎవడ ఎద్దు అయినా గుంటలో పడితే లేపతావా లేపవా యేసయ్య అడిగిన మాటకు సమాధానం లేదు కానీ అడ్డాలు చెప్తారు హల్లెలూయా ఎన్నో చోట్ల మమ్మల్ని పరీక్షించారు నో సమర్పించుకున్నాం మేము పలికితే యేసయ్య మాటే పలుకుతాం పాడితే యేసయ్య పాటే పాడతాం ప్రార్థన చేస్తే రెండో పని లేదు ఏమన్నాడు మరి కుంటుడా శుభం అంటే నేను ఇంట్లోకి వస్తే శుభం అంటే గృహపాహ్యం చేసిన వాళ్ళు ఉన్నారు కదా మీలో గృహపాహ్యం చేస్తారు యేసునామం భజన చేయ రారే అన్నలారంటారా ఇంట్లో పోయేటప్పుడు ఉప్పు కూడా తీసుకురా పుల్లు బిందిన నీళ్ళు తీసుకురా ఎవరు మొహం చూడకుండా ఇంట్లో కాలు పెట్టాలా ఒక గృహపాహ్యం నన్ను పిలిచినారు గృహపతికి వెళ్ళాను వెళితే మీ బైబుల్ ఎవరి బైబుల్ అన్నా జ్ఞాపకార్థం కూడికి రోజు ఆదరణ కూడికి రోజు పేడ ఇంట్లో వేసి పేడ దొక్కుంటా వాకిట్లో పేడ వేసి పేడ దొక్కుంటా పోయే వాక్యం ఏదో ఉంటే నాకు చెప్పండి నేను చదువుకుంటా మళ్ళీ క్రైస్తవులు అంట వందనాలన్న అంటారు సూత్రం అని అంటారు పేడ దొక్కుని ఇంట్లోకి పోతారండి పేడ దొక్కుంటా ఎవరు మొహం చూడకూడదంట క్రైస్తువులు కాదు నాస్తికులు
వాక్యము నెరవేరకపోతే ఎవరిలో వాక్యం నెరవేరదో వారు నాస్తికులు. దేవుడే లేడు ఆ జీవితానికి. దేవుడన్న ఇల్లు, దేవుడన్న ఇల్లు యెహోవా ద్వారా ఆశీర్వదించబడినవాడా లో పడినవాడా లోనకి లోపలికి రావా, బయట నిలువనేనా యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రావా, బయట నిలువనేనా. ఎవరైనా ఆయన ఎవరు? దైవజనుడు. దైవజనుడు అమ్మాయి కోసం పోయినాడు, అమ్మాయి కోసం పోయినాడు. ఇసాక్కి సంబంధం వెళ్ళాడు. అప్పుడు ఎలియాజర్ని పిలుస్తా ఉన్నారు. బయట నిలుస్తావు, లోపలికి రా. నేను లోపలికి రాను. ఊరి ఇంటికి వచ్చావు కదా, ఇంత దూరం వచ్చావు కదా, మా చెల్లెల్ని ఒంటిలకంతా నీళ్ళు పోసారు కదయ్యా. బావిలోకి దిగి కడవ ముంచి సంకన పెట్టి భుజాన్ని పెట్టి తెచ్చి నీ ఒంటిలకంట నాకది తెలియదు నాన్న. పెద్దోళ్ళు చెప్తున్నారు 6 నెలలు ఉంటాయంట ఒంటి కడుపులో నీళ్ళు. మీకేం తెలుసా? పెద్దలు చెప్తే అన్నాను నేను. అట్లాంటి ఒంటిలకి నీళ్ళు ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళింది. హల్లెలూయా. దైవజనులు వస్తే వస్తాడు, పోతే పోతాడు. వస్తాడు, పోతే పోతాడు. ఎటు వచ్చినాడంట, ఎడిపోయాడంట. వస్తాడు, ఆయన సేవ ఆయన చేసుకొని పోతాడు. చేసుకుపోతాడు. లోపలికి రా యెహోవా ద్వారా ఆశీర్వదించబడినవాడా, లోనికి రా. ఆమేన్. అలాగే పిలిచినట్టయితే యేసయ్య చెప్పాడు, ఎవరి ఇంటిని మీరు దర్శిస్తారో ఆ ఎవరి ఇల్లు మిమ్మల్ని చేర్చుకుంటుందో ఆ ఇంటినే ఆశీర్వదించండి. ఇల్లు తిరగబాకండి. ఒకవేళ చేర్చుకోకపోయేది కూడా కాక శోధిస్తాడు. వస్తాడు రాడు. హల్లెలూయా. వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆత్మల భారం, ఆత్మల క్రందన, పాపములో శాపములో జీవిస్తున్న వారి కొరకి ప్రియులారా వస్తారు, స్వస్థపరుస్తారు, ఆదరిస్తారు. ఇక్కడ ఆయన వచ్చి స్వస్థపరిచాడు. 6 శాస్త్రుల్లోనూ కొందరు అక్కడ నుండి కూర్చుని ఉండి ఇట్లా ఎందుకు చెప్తున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప క్రైస్తవులే. దేవుడొక్కడే కదా. ఏం చేయాలి? దేవుడొక్కడే కదా స్వస్థపరిచేది. దేవుడొక్కడే కదా చేయాల్సింది. చదువునా? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే పాపములు క్షమింపగలవాడని ఇతనెవడు పాపం క్షమించడానికి ఇతనికి ఏం అధికారం ఉంది? పాపుల కొరకే ఈయన వచ్చాడు. హల్లెలూయా. వారు తాము సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. చెవులో చెప్పి ఏంది చేసే పనులు? వీళ్ళు ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటిస్తున్నారు, నిష్ఠగా చదువుతున్నారు, కానీ దాంట్లో నెరవేర్చట్లేదు. ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాన్ని నెరవేర్చట్లేదు. ఇశ్రాయేలు తెచ్చిన బలులు తీసుకుంటున్నారు, మరలా వెళ్ళి పాపం చేస్తున్నారు. ఇశ్రాయేలు తెచ్చి బలు అర్పిస్తున్నారు, పెయ్యిని కోడిని తెచ్చి బలిపీఠం కట్టేస్తున్నారు, మరలా వెళ్ళి పాపం చేస్తున్నాడు. పొరిగింటోళ్ళ చెవుల మధ్యలో రాయి మారుస్తున్నారు. పొరిగింటోడు ఆవు నిప్పుకోపోతున్నాడు. పొరిగింటోడి సొత్తు దొంగలిస్తున్నాడు. ఇందుకండి దావీదు గారు సైనికుడు భార్యని కోరాడు. సైనికుడు, నమ్మకమైన సైనికుడు,
కదండి. నమ్మకమైన సైనికుడు. యుద్ధము సక్సెస్గా చేసేవాడు. వాళ్ళ యుద్ధంలో ఓటమే లేదు యుద్ధంలో. అటువంటి అతను భార్యని ఆశించాడు. వాళ్ళ పని వాళ్ళని పంపించి ఆమెను పిలిపించు. ఇతని కళ్ళల్లో దెయ్యం పట్టింది. దేవుడు గొర్రెల దగ్గర నుంచి పిలిచి రాజరికం ఇస్తే, నా ఇల్లు ఏ పాటిది యేసయ్యా, నేను ఏ పాటి వాడను అని కీర్తన పాడాడు. వస్తు వాహనాలు మంది మార్బలం విస్తారముగా నీవిచ్చినందుకు నా ఇల్లు ఏ పాటిది యేసయ్యా, నేను ఏ పాటి వాడను. గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే పనికిమాల జీవితం కాదు. గొర్రెలు కాసుకుంటూ వేణలు చేస్తూ తంతి వాయిద్యాలు వాయిస్తూ పైతంతులు సితారు వాయిస్తూ నాట్యం వేస్తూ ఏ దేవుణ్ణి పరలోకంలో ఉండకుండా గానము చేసి దేవుణ్ణి మురిపిస్తున్న రోజుల్లో దేవుడు ప్రవక్త అయినటువంటి షామేల ద్వారా పిలిచాడు. రాజును చేశాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మన దొరలు కూర్చొని చూడండి, వాళ్ళు డౌన్లో ఉన్నాయి. సింహాసనం మీద కూర్చొని రాజుదండం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజు అయినాక కొందరికి ఉద్యోగం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తుకొస్తాయి. ఆస్తులు కలిసి కళ్ళు నెత్తుకొస్తాయి. ఆత్మలు వస్తే కాళ్ళు నెత్తుకొస్తాయి. చెట్టు ఒకరు నాటితే కాయలు ఒకటి తింటాడు. మా అన్న నాటాడు ఈ చెట్టు, మా అన్న నాటిన చెట్టు కాయలు నేను తింటున్నాను, యేసయ్యా మీ స్తోత్రం చెప్పడు. ఇతనేసి పెంచినట్టు కదండి. పక్క చిన్న సంఘర్షణలు ఎగతాలు చేస్తామంటారు. ప్రియులరా, ఇతను మిద్ది పైకి పోయినాడు. దేవుడు చెప్పాడు ఒంటరిగా తిరగొద్దు. మిద్ది పైకి పోయినాడు. ఆమె స్నానం చేసుకుంటుందా ఆ పుణ్యాతురాలు. భర్తని సేవకిచ్చింది. ఇతను పెట్టేటలో భర్త కొనసాగుతున్నాడు, బాధ్యతగా ఉన్నాడు. ఒకసారి ఇంటికి వస్తే నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటే, మీరు ఇక్కడ ఉంటే నేను ఇంటికి వెళ్ళను, మీ భార్య ఒకటే ఉంటుంది కదా, నువ్వు వెళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకోండి. వెళ్ళను అంతే కదండి, అంతే కదా, చెప్పండి గారు. వెళ్ళను, సేవ వదిలిపెట్టి వెళ్ళను, సంఘం వదిలిపెట్టి వెళ్ళను. రాజుతోనే ఉన్నాడు. చెప్పడు కొడతామా? సేవలోనే ఉన్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డరా, ఇతను పాపములు క్షమించబడడానికి ప్రయాసం ఉన్నదే. పాపములు క్షమించబడ్డానికి ప్రభు దగ్గరికి వెళ్ళు, అక్కడ ప్రయాసపడు, పాపాలు క్షమించబడతాయి. పాపము లేని వాడెవడో ఆయన పైన రాయేయండి అంటే నేను మీరు ఏమంటారులే, ఎవరు రాయలేకపోయినారు అంటే అందరూ పాపులే. అందుకే పాపిని ప్రేమించి ప్రాణదానం ఇచ్చావు, నీ నీతి నాకిచ్చి నీతి రాజ్యం ఇచ్చావు, నీ నీతి నీ రాజ్యం నిండైన నా భాగ్యమే. రాజాకి రాజానికి వందనాలు, 10 కోటి తేజానికి వందనాలు, రాజాకి రాజానికి వందనాలు, 10 కోటి తేజానికి వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు,
హల్లెలూయా. మీరు అంత అనుకుంటే నేను కూడా ఆపేస్తాను. క్లాప్ చేయట్లేదు. 70 సంవత్సరాలండి, 70 నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేకం అది, కావాలని కాదు. హల్లెలూయా. సరే, ఇక్కడ మన టైం అయింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, 9th లైన్లో ఈ పక్షివాయుగల వానితో నీ పాపములు క్షమించబడ్డాయి. భయ మిస్టర్, హలో, నువ్వు నాకు దగ్గరికి ప్రయాసపడి వచ్చావు, నిన్ను మోసుకొని వచ్చారు. నువ్వు వచ్చింది ఎందుకంటే మీటింగ్కి వచ్చి కళ్ళు మికిరించుకొని అటు ఇటు చూడడానికి కాదు వచ్చింది, దొంగ చూపులు చూడడానికి కాదు వచ్చింది, స్వస్థత కోరి వచ్చావు. కాబట్టి నిన్ను నేను క్షమిస్తా ఉన్నా. ఇక పాపము చేయకు, ఇక పాపము చేయకు. నీ పొరుగువాడిని ఆశించుకో, నీ పొరుగువాడి ఇంటికి ఏడవకు, నీ పొరుగువాడి పొలానికి భూమికి ఏడవకు, నీ పొరుగువాడు మడవ తిప్పకో, నీ పొరుగువాడు దాన్ని ఆశించుకో. ఇక పాపము చేయకు. 9th ఏముంది నాన్న? ఏముంది? ఈ పక్షవాయువు గల వానితో పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే అతనులు ఇడిమే కాకుండా నీ పరిపెత్తుకో, నడువు. ముందు నడిచేదే కష్టం, నిలబడేదే కష్టం, నిలుచుకునేదే కష్టం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, నాకు అధికారము కలదు. మిస్టర్ పరిసయ్యుడా, శాస్త్రుడా, యూదుడా, పాపులను క్షమించుటకు నా తండ్రి నన్ను ఇక్కడికి పంపించాడు. అందుకే వచ్చాను. నేను వచ్చిన పని వేర్రా బాబు. మతం గురించి కాదు, కులం గురించి కాదు, కులం కోసం కాదు, రక్త సంబంధం కోసం కాదు. ఒక ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు, ఇంకొక ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయారు, వాళ్ళ అన్నదమ్ములు అక్కజలు వెళ్ళిపోయారు. కన్యక గర్భాన కుమారుడు పుడతాడని ప్రవచన ప్రకారం కన్యక గర్భాన్ని పుట్టిన తర్వాత ఆమెకి యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసేపు మరియమ్మకి పెళ్లి చేశారు. కుమారులు కుమార్తెలు కలిగారు. వాళ్ళు కూడా ఈయన చూడటానికి వెళ్ళారు, ఈయన సేవలో చూడటానికి. ఆమె వాళ్ళ అన్నదమ్ములు కూడా సేవకులు. వెనక భాగంలో ఇట్లాంటి పుణ్యాత్ములని మీ అమ్మ మీ అన్నదమ్ములు అక్కజలు వెనక భాగంలో అంటే దేవుని వాక్యం విని ఆ ప్రకారం నెరవేర్చిన వాడే నా తల్లి నా తండ్రి. ఆమేన్. మా ఈ స్థానం కూడా అదే. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం విని, హల్లెలూయా. ఈ ఊర్లోకి ఏదైనా కార్యానికి వస్తే ఏ ఇంటికి వస్తానో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు. ఒక ఇంటికి పోతే ఒక ఇంటి రాలేదండి. నేను టికెట్ బుక్ చేసుకొని వస్తాను. ఇవన్నీ తిరిగే లోపల లేట్ అవుద్ది, ట్రైన్ వెళ్ళిపోద్ది. అక్కడ సేవ లాస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కొందరికి మా వాళ్ళు నాకు తెలియదు, మా అన్నదమ్ముల పిల్లలు తెలియదు, మా చిన్నాన్న పెదనాన్న పిల్లలు తెలియదండి. అయితే ప్రభు ఈరోజు ఎందుకు తీసుకొచ్చాడో అది ప్రేమని దేవుని బిడ్డరా, అది ఆయన చిత్తమైంది. పక్షవాయు గలవాణిని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని ఆయనతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపు ఎక్కడ పరుపు తీసుకో, పరుపు తీసుకో, టైం అయిపోయింది. పరుపు తీసుకో, పండుగో. నీ పాపములు క్షమించబడ్డాయి. లే, ఎత్తుగా పరిపెత్తుగా సంగతి పెట్టు, నడు, ఇంటికి పో. అప్పుడు అయిపోలా, ఇంటికి పో. లేచాడు, మాటతోనే లేచాడు. మంత్రంతో కాదండి లేచింది, తాయితలతో కాదండి లేచింది. ఆయన మాటలు, ఆయన వస్త్రపు చెంగులు, ఆయన ఉమ్ములు స్వస్థత. గుడ్డోని తీసుకెళ్ళి ఆయన ముందు దగ్గర నిలబెట్టారు. ఆయన ఏం చేశాడంటే నేలపైన ఉమ్మేసి ఇటు తీసి రా నీకు మళ్ళీ కళ్ళు ఇస్తారు.
ఏం కనిపిస్తుంది? మనుషులు చెట్లులాగా ఉన్నారని చెప్పు. మళ్ళా పెట్టి ఇప్పుడు మనుషులు నడుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ లేట్ చేస్తే వాళ్ళు నమ్మే తగ్గుకొస్తారు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డరా, స్వస్థత పొందడానికి యేసుక్రీస్తు నిన్ను రక్షించును గాక. రక్షకుడు ఆయన. హల్లెలూయా. స్వస్థత కోరి వచ్చావా? ప్రయాసంతో వచ్చావా? పశ్చాత్తాపంతో వచ్చావా? నీవున్న చోట పశ్చాత్తాపంతో నా ప్రభు నన్ను స్వస్థపరచు. ఏ బలహీనత నిన్ను పట్టుకొని పోయినట్టు పోయి మళ్ళా అది అలవాటు అవుతుందో దాన్ని ఒప్పుకో. ఇదిగో ఈ బలహీనత నాకు నా ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది, నా ఆరోగ్యం చెడిపేస్తా ఉంది. నీ కళ్ళల్లో స్వస్థత లేదా? నీ కాళ్ళల్లో స్వస్థత లేదా? నీ చేతల్లో స్వస్థత లేదా? నీకు తిరుగుడు కళ్ళు ఉన్నాయా? ప్రభు ఒప్పుకో. పశ్చివాతపు జబ్బుని క్షమించిన దేవుడా నన్ను క్షమించు. నా భార్య, నేను, నా పిల్లలు సుఖంగా ఉండుటకు నేను కోరి ప్రార్థిస్తున్నాను. నన్ను స్వస్థపరచు, ఆ జబ్బు నుంచి విడిపించు ప్రభు. విడుదల కోరి ప్రార్థన చేయి, విడుదల కోరి ప్రార్థన చేయి. ఎవరిదైనా ఆశించి ఉంటే, ఎవరిదైనా అనుభవిస్తూ ఉంటే ఇప్పుడే ఈ గడియలోనే నీ పొరుగువాడి గొర్రెను కానీ ఎద్దును కానీ ఆశించి ఉంటే ఇక్కడ నేను జకరీయాలాగా చెప్పు, ఎంతైతే మోసం చేసి సంపాదించానో అంతకు 4 గంటలు ఇస్తాను ప్రభు అని ఒప్పుకో. క్షమించబడతావు. నీ ఇంటికి సమాధానకర్త ఇప్పుడే సమాధానం, ఇప్పుడే స్వస్థత. హల్లెలూయా. లేచి నిల్చుందాం. ఇప్పుడే స్వస్థత. నీ వ్యాధి పైన చేయి పెట్టుకో, నీ వ్యాధిని తెలుసుకో. స్వస్థత, ఇప్పుడు స్వస్థత. దేవుడు తాకుతున్నాడు. ఆయన హస్తం సాగుతున్నాడు. సేవకులు హస్తం కాపాడు. స్వస్థత పంపించండి. స్వస్థత. పశ్చిమాతపు జబ్బును స్వస్థత. రక్తస్రావం జబ్బును స్వస్థత. దైవ సేవకులు చేతులెత్తి స్వస్థత, సమాధానం. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన పశ్చిమాత్మ చెప్పాడు. మాటతోనే లేచాడు. తలంచుకోండి, తన పరుపెత్తుకొని దేవుడిని ఇప్పుడే నా సహోదరి, ఇప్పుడే నీవు ఆగుతూ ఉండగా రాత్రి అదిగో వ్యాధి నివారింది నీకు. రాత్రి తాగబోయే రాత్రి నా సహోదరి, నీ వ్యాధికి నివారణ. చంపుతా ఉన్నావు చెప్పు ప్రభుకి. చేయబెట్టుకో. కడుపు నొప్పైతే చేయబెట్టుకో. తలనొప్పి చేయబెట్టుకో. కాళ్ళ నొప్పి చేయబెట్టుకో. నొప్పులైతే చేయబెట్టుకో. దేవుని స్తుతిద్దాం. ఎవరు ఉండకూడదు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరు తాకబోతూ ఉండగా ఆయన సన్నిధిని రాత్రి అనుభవిస్తాం. ఆయన ప్రస్తుతను అనుభవిస్తాం. ఈ రాత్రి ఆయన సన్నిధి ప్రతి ఒక్కరికి దిగుతుంది. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి దిగుతుంది. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది. ఆయన ఆత్మ తాకిడి. స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండకూడదు. ఇప్పుడే సమాధానం, ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే సమాధానం, ఇప్పుడే స్వస్థపరుషుదేవా నా రోగశాయి మీద నన్ను స్వస్థపరుషు. నా రోగశాయి మీద మీ హస్తము సాపి నన్ను స్వస్థపరుషుదేవా. స్వస్థత చేతులు పైకెత్తి తాగుతున్నాడు దేవుడు. దేవుడు పుడుతున్నాడు రాత్రి. స్వస్థపరుషు. అడుగు సమాధానం. ఇప్పుడు సమాధానంతో ఇంటికి వెళ్తావు. స్వస్థత కలిగి ఇంటికి వెళ్తావు. స్వస్థత కలిగి ఇంటికి వెళ్తావు. దేవుడు నేను
స్వస్థపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరం కూడా తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చేవూరు ప్రాంతంలో పరిచయం అట్లా చేస్తున్న నిల్చోండి. కోడిసేవ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మరియు ఆయనకి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని పరమందు కోట్ల కొలది దూతల చేతను భూలోకమందు ఆయన ప్రేమించిన బిడ్డల చేతను నిత్యము స్తుతి ఘనత మహిమ ప్రభావములు పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ మొదటి దినము ఈ సభలో ప్రభువా నీ దీనదాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. తిరుపతి మహానగరంలో ప్రభువా నీ దీనదాసుని ద్వారా అద్భుతమైనటువంటి నాయన కార్యాలు జరిగిస్తూ అనేక మంది దైవ సేవకులను ప్రభు సమకూర్చి అనేక మందిరాలు నాయన ఏర్పాటు చేసి దివ్యమైనటువంటి సేవ మీ ఘనమైన నాయన నామానికి మహిమకరముగా జరిగించుచున్నందుకే మీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ 3 దినాలు ప్రభా ఉద్యోగ సభలలో ఈ మొట్టమొదటి దినము నాయన నీ దాసుల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని నోటి నుండి నా ప్రభ వెలువడినటువంటి ప్రతి మాట ప్రభ మాకు ఆశీర్వాదకరముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్ల వంచిన ఒక్కొక్క బిడ్డ మీద మీ ఆత్మను కుమరించాడు తండ్రి నాయన. అయా, ఇదిగో నా ప్రభ రేపు జరగనటువంటి సభను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాతావరణాన్ని నాయన మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకై మీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. అయా, ఇదిగో నా ప్రభ ఈ స్థలము విడిచి వెళ్ళి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ రాత్రి అంతా నాయన మా యొక్క పడకల్లో మాకు చక్కని విశ్రాంతిని, సుఖమైన నిద్రనిచ్చి రేపటి దినాన ప్రభా మళ్ళా తిరిగి ఈ సభలో పాల్పంపులు పంచుకోవడానికి నూతన శక్తిని ప్రభా నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా, నీ దీన సేవకుని బృందాన్ని ప్రభా మీరు దీవించండి, వారి సేవా పరిచర్యను ఆశీర్వదించండి తండ్రి. స్థానిక సంఘ కాపరిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని, సంఘస్థులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ ప్రాంతాన్ని నాయన మీరు ఈ 3 దినాలు ఆశీర్వదించబోతున్నందుకే మీకు స్తోత్రములు నాయన. మీ కృప నాయన ఈ పట్టణం మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో నాయన అనేక మంది నశించిపోవచ్చినటువంటి బిడ్డలను నాయన రక్షించడానికి తండ్రి ఈ యంత్ర శబ్దముల ద్వారా ఈ మాటలు ఎంత దూరం వెళుతున్నాయో వాళ్ళందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వినుటి వలన విశ్వాసము కలుగునని తండ్రి మీ వాక్యము సెలవిస్తూ ఉండగా, అయా ఈ రాత్రి నీ దాసుని మాటలు ప్రభా ఎంతమంది విన్నారో వారందరి జీవితాల్లో నాయన విశ్వాసాన్ని కలుగు చేసి ప్రభా మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. వయసు పైబడిన కొలది తండ్రి నీ దీనదాసునికి నూతన శక్తిని, బలాన్నిచ్చి ప్రభా నీ దాసుని నోటిని మీ బోరగా వాడుకునే తండ్రి ఘనమైన మీ సేవను ప్రభా నీ బిడ్డ ద్వారా జరిగించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమారి. మా ప్రభువును మా రక్షకుడును తమ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వినయముగా బ్రతమాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, సకల పరిశుద్ధులకును చేరి వచ్చిన వీళ్ళందరికీ, దేవుని సేవకులకు, స్థానిక సంఘ కాపరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని సంఘ కాపరి వారికి అర్పిస్తున్నాం. హల్లెలూయా. మంచిది, చక్కని వాక్యం విన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. అదేంటి తెలుసా? పాటలు పాడుతూ ఉన్నాం, వర్షం వస్తూ ఉంది, తోటలు వస్తామని. మరి అయ్యగారు వాక్యాన్ని గిలేసాడు, అయినా కూడా వస్తూ ఉంది. మరి అయ్యగారు వాక్యం చెప్తూ ఉండగా వర్షం ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టికి చప్పట్లు కొట్టాలా? చూడండి, ఇప్పుడు రేపు కూడా ఈ 3 రోజులు వర్షం రాదు. మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. రేపు దినం పెదలాడి అందరూ రండి, పాటలు పాడేవాళ్ళు ముందుగా రండి. రేపు 10 గంటకే చర్చిలు ఇక్కడ
ప్రార్థన ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు పనులను ముగించుకుని ఆ చర్చ చూస్తే ప్రార్థన ఉంటుంది. మరి ఈ రోజున మనకి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఆ భోజనాలకి వంటలకి మరి చీనపట్లో ఉన్నటువంటి బోసన్న భోజనాలకి సాయం చేశాడు. అందరూ చప్పట్లు కొడతాం గట్టిగా. వారి గురించి ప్రార్థన చేస్తాడు అయ్యగారు. మరి మీకు అందరికీ భోజనాలు సిద్ధపాటు చేసి తినకుండా పోతుండి. పాస్టర్ గారికి ఆడ కుర్చీలు వేసి బెంచీలు వేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఆడ కుర్చీలు కూర్చున్నారు. ఎందుకంటే దైవజనులు మనం గౌరవిస్తాం. మిగిలిన